ప్రజాస్వామ్యమే పార్టీని నాశనం చేస్తుందేమో. ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా పార్టీని నాశనం చేయదు, అప్ అండ్ డౌన్స్ జరుగుతాయి తప్ప అది స్ట్రాటజికల్ గా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులే, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పార్టీలే, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రమే దేశంలోని మనుగడ ఉంటది. సో ఇంత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు మరి మునుగోడు సభలో అద్దంకి దయాకర్ చేతి తిట్టించడం దేనికి? అద్దంకి దయాకర్ గారు వారు తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలోని అదే తెలంగాణ రావాలని చెప్పేసి కీలకంగా పాత్ర పోషించి ముందుకు సాగినటువంటి వ్యక్తి. ఆయన ఒక సందర్భంలో కార్యకర్తల యొక్క రెస్పాన్స్ బట్టి, కార్యకర్తలు మాట్లాడుతున్న సందర్భంలో, ఈయన ప్రసంగిస్తున్న సమయంలో కార్యకర్తల ఉత్సాహం వచ్చింది. వారి యొక్క బాధ ఏంటంటే ఆయన 2014లో కాంగ్రెస్ పార్టీలో వారు జాయిన్ అయినప్పుడు కూడా వారు ఉద్యమాల్లో ఉండి ఎక్కడన్నా వేరే అధికారానికి కావాలని కోరుకోలే, అధికారం లేని పార్టీలో వచ్చి మనం ఉద్యమం చేద్దామని చెప్పి ఆలోచనతోనే వారు వచ్చిండ్రు. వారు మాట్లాడిన మాట ఏంది క్లియర్గా, అరే ఎందుకు ఇట్లా కొట్లాటలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో, ఇంత మంచిగా ముందుకెళ్తుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నటువంటి ఒక బాధతోన మాట్లాడిన సందర్భము కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎక్కువ గట్టిగా మాట్లాడడం వల్ల ఒక మాట దొర్లింది. దానికి 2 సార్లు సారీ చెప్పిండు. ఒక సామాజిక వర్గం సంబంధించినటువంటి లీడర్ ఆయన అనేక సంఘాలకు సంబంధించి, కుల సంఘాలకు సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గం, మంచి తెలంగాణ ప్రాంతంలో గట్టి సామాజిక వర్గమైనటువంటి సందర్భం ఉన్న కులం సంబంధించిన దాన్ని డీల్ చేస్తున్నటువంటి వ్యక్తి కనుక ఆయన 2 సార్లు సారీ చెప్పిండు, తప్పేం లేదు. కానీ ఆయన సారీ చెప్పిండు కదా, ఒక్క మాటని సారీ చెప్పేసిండు. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయాలి తప్ప దాన్ని ఇంకా రాదంతం చేయదు. కాంగ్రెస్లో మిగిలింది ఎవరు? రేవంత్ రెడ్డి, ఆయన కోటరే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ఒకసారి నియోజకవర్గాల వైజ్గా చూసుకోండి, ఎప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారిని కూటరి మాత్రమే ఉందనడం తప్పు. కాంగ్రెస్ కూటరి, అది రేవంత్ రెడ్డి గారి కూటరి కాదు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి యొక్క వారి యొక్క పార్టీ సంబంధించినటువంటి కూటరి ఉంటుంది. కరీంనగర్లో చూసుకోండి, వరంగల్లో చూసుకోండి, కరీంనగర్లో చూసుకోండి, మామ్నార్లో చూసుకోండి, ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్లే డీల్ చేస్తారు తప్ప రేవంత్ రెడ్డి గారి కూటరి కాదు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి కూటరి.